వచ్చిన తర్వాత మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు, పంచభూతాలని మింగేసే పరిస్థితికి వచ్చారు. ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది. అలాంటి భూములన్నీ పెద్ద ఎత్తున లిటిగేషన్ క్రియేట్ చేసి కొట్టేయడం, భూగర్భ ఖనిజ సంపద కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది. అలాంటి ఖనిజ సంపదని దోచేయడం, ఫారెస్ట్ ఆవరణానికి ముప్పు రాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు పోతారు. అలాంటి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితి. ఇక్కడ ల్యాండ్ భూములు, అదే మరిగా మైన్స్ మినరల్స్, అదే మరిగా అటవీ సంపద, ఈ మూడు విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు. అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు. ఈవెన్ ధర్మవరం మీరు చూశారు, మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి. మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు. అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అక్కడుండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్, అనర్హులకి, వీళ్ళ కార్యకర్తలకి, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా నేరం పిఓటి కింద. అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. అలాంటివి చేశారు. అదే సమయంలో ఇంకా లాస్ట్ కొంచెం రీసర్వే పేరుతో భూముల బౌండరీసే మార్చేశారు. ఇంకొక పక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది పరాకాష్ట. ఇంకెవ్వడికి భూమి మీద హక్కు లేకుండా భూములన్నీ దోచుకోవడానికి, ఒక రాచబాట వేసుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో, ఇల్లీగల్ గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు. కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు. ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో. అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను. ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాం. మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ హైగ్రీవా ల్యాండ్స్, ఇది మీరు చూస్తే 12 ఎకరాల 51 సెంట్లు. ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ ని వాళ్లకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్ కి. దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కు మార్చి ఎంవివి సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు. ఓల్డేజ్ హోమ్ ను కూడా వదిలిపెట్టలేదు. కడాన మామూలు భూములు కాదు ఇవన్నీ. అలాంటి గనులు అన్నమాట వీళ్ళు. ఇంకో పక్క శారదాపీఠం, 1 లక్ష రూపాయల ఎకరా, ఆడైతే మంచి వాల్యూ ఉంది.
40 కోట్ల 50 కోట్ల తెలియదు, 15 ఎకరాలు కొత్త వలస భీముల్లో. ఇంకొక పక్క షాహీ హియరింగ్ కేర్ అని 1 ఎకరా 15 కోట్లుంటే ఫ్రీగా వీళ్ళ సొంత సొమ్ము అయినట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇంకొక పక్క దస్బల్లా ల్యాండ్స్, వాళ్ళకి ఆ భూములు వచ్చాయి. ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నారు. అంటే ఎంత దౌర్జన్యం, ఎంత అరాచకం, ఎంత విధ్వంసం అంటే ఇవన్నీ పరాకాష్ట అన్నమాట. ఇంకో పక్క ఎంవివి పీక్ పర్మిషన్ ఎంవివి బిల్డర్స్కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ని ఇగ్నోర్ చేసి 65 కోట్లు టీడీఆర్ గివన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్నే చెప్తున్నా, టైం కూడా అంత ఉండదు కాబట్టి ఇంకా రాను రాను అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ 3 నెక్స్ట్ ఇవి ఆ టైప్ ఆఫ్. ఇంకొక పక్క ఇది ఒంగోలు 101 కోట్ల రూపాయల ఆస్తి. ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని, అన్క్లైమ్డ్ ప్రైవేట్ ల్యాండ్స్, ఎంటీ సైట్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ గ్రాప్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ విల్, పార్టిషన్ డీడ్, డీకే పటా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికేట్స్, జీపీఏ, సేల్ డీడ్స్ ఇలాంటివన్నీ చేసి అన్నీ కూడా ఎక్కడికక్కడ గోల్మాలలు చేసి మొత్తం ఇది చేస్తే ఇటీవల కేసులు పెట్టారు. అక్యూజ్డ్ 77 మంది, టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇది 572, టోటల్ విక్టిమ్స్ 112 మంది, హౌస్ సైడ్స్ ఎక్స్టెంట్ గ్రాబ్డ్ వచ్చి 27,610 స్క్వేర్ యార్డ్స్, వాల్యూ వచ్చి 101 కోట్ల రూపాయలు. ఇవి క్రియేటెడ్ సివిల్ లిటిగేషన్, అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చెప్పి ఇష్టానుసారంగా చేసి బలవంతంగా లాక్కున్న పరిస్థితి పెద్ద ఇష్యూ అయింది. ఇది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉంది యాజ్ ఆన్ టుడే. నెక్స్ట్ ఇది ఎంత దర్జాగా మీరు చూడండి, బ్లాక్ పెట్టేసి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు, ప్రొక్లైన్స్ పెట్టి మరి. నెక్స్ట్ ఇక్కడ తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో, లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ. ఈ భూముల్ని ఇష్టానుసారంగా 22A ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మామూలు 1-2 కాదు, మొత్తం తిరుపతి, రేణిగుంట ఏరియా అంతా మీరు చూసి చిత్తానూరు ఏరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్, అవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్, ఇవన్నీ ఇష్ట ప్రకారం కొట్టేశారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా. 4.5 ఎకరాలు కాలువపురం వాక్ చిత్తానూరులో, తిరుపతి రూరల్ మండలం. ఇంకొక పక్కన 27.14 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం, తిరుపతి అర్బన్. 3.3 ఎకరాలు కుంటపురం వాక్ ఇన్ దామినేడు, తిరుపతి రూరల్ మండలం. 1. ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడేంటి ఈయన ఇస్తున్నాడని డిపార్ట్మెంట్ ని అబాలిష్ చేశాం.